నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న మొన్నటి వరకు ఊహాగానాలు మాత్రమే, షర్మిల గారు అలా వస్తారట చేస్తారట అని టాగునింతం చదివారు. ఇప్పుడు క్లియర్గా మొత్తము ఆవిడైతే కాంగ్రెస్లో వారి పార్టీని విలీనం చేసేసి ఏపీ కాంగ్రెస్ చీఫ్గా రాబోతున్నారనేది అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు ఎదురెదురుగా పోటీ పడుతున్నారు అన్న చెల్లెళ్ళు. ఎలా ఉండబోతుంది ఇంకా ముందు? అంటే ఇప్పటి వరకు భారతదేశ రాజకీయ చరిత్రలో వీళ్ళు ఒక కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, ఇలా బోలెడన్ని కుటుంబాల్లో సంఘర్షణలు, వేరువేరు పార్టీలు, రాజకీయ విధానాలు ఉంటాయి. చాలా చూసాం మనం. ఇందిరాగాంధీ కుటుంబంలోనే మనేకా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ వేరువేరుగా ఉన్నారు కదా. అట్లా కాకుండా నేరుగా అన్నా చెల్లి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న అన్న, ఆయనతో పాటు నిన్న మొన్నటి వరకు ఆయన పార్టీ కోసం కృషి చేసిన చెల్లి ఇప్పుడు తన విధానాన్ని మార్చుకొని ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని ఆమె ఆ పార్టీని బతికిస్తారు అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆశ. వదిలేండి, అది కాంగ్రెస్ బతికేది అది అసాధ్యం. కానీ అయితే అమ్మకి ఏ మేరకు ఆమె డ్యామేజ్ చేయగలరు అనేది క్వశ్చన్ మార్క్. ఆమె డ్యామేజ్ చేయడానికే వస్తున్నారు. లేదంటే సొంత పార్టీతో వచ్చినా కాస్త కూస్తే ఏమన్నా కూడగట్టుకోవచ్చు. వైసీపీ జగన్ గారి వ్యతిరేక ఓటును ఆమె కూడా చీల్చుకోవడం వల్ల వైసీపీకి లాభం చేకూర్చే దిశగా కూడా జరగచ్చేది. ఎలక్షన్ ముందు పోయే కొద్దీ ఇది వైసీపీ ఆమె ఎవరు ఓటు చీల్చుకుంటారు? జగన్ గారంటే ఇష్టము లేనటువంటి ఓటును చీల్చుకుంటారు. ఆమెకు వచ్చే ఓట్లన్నీ జగన్ వ్యతిరేక ఓట్లే కదా. అప్పుడు తెలుగుదేశము, జనసేనతో పాటు షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఓట్లను చీల్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి లాభం చేకూరవచ్చు. లేదా షర్మిల గారు చూశారా, షర్మిల గారు చెల్లే అన్నకు వ్యతిరేకంగా నిలబడింది అనే ఒక సెంటిమెంట్ పనిచేసి జగన్ గారి అనుకూల ఓటును కూడా ఆమె చీల్చుకోవచ్చు. జగన్కి సాలిడ్గా వేసే ఓట్ బ్యాంకు కూడా షర్మిల గారి వైపు ఎంతో కొంత వెళ్ళొచ్చు. ఇక ముందు ఏం జరుగుతుందంటే తమాష ఏంటంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి దీంట్లో. షర్మిల గారి ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతూ ఉంది. ఆమె కొడుకుకి అమ్మాయితో నిశ్చితార్థం. ఆమె ఆ పనుల మీద ఉంటారు. ఒకవేళ కాంగ్రెస్ చీఫ్గా తీసుకున్న రాజకీయాల్లో ఈ వారం 15 రోజులు బిజీగా ఉండే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఇంట్లో శుభకార్యం ఉంది కాబట్టి. ఈ శుభకార్యానికి సొంత మేనమామ జగన్ వస్తారా రారా, ఈ ఊహాగానాలు ఈ వారం 10 రోజులు నడుస్తాయి. ఒకవేళ జగన్ గారు వచ్చారు అనుకుందాం, వస్తే అన్నా చెల్లెలు కలివిడిగా మాట్లాడారా, ఏదో ముక్కుబడిగా మాట్లాడారా, జగన్ ఏదో తప్పదు కాబట్టి మేనమామ కాబట్టి వచ్చి ఆశీర్వదించి వెళ్ళారా, లేదా అసలు ఆయన రాడా, ఇవన్నీ ఈ వారం 15 రోజులు ఇవి నడిచిన తర్వాత కాంగ్రెస్ చీఫ్గా ఆమె పగ్గాలు స్వీకరించిన తర్వాత మొదటి ప్రెస్ మీటు, మొదటి బహిరంగ సభ, పార్టీ ముఖ్యులతో సమావేశాలు. కాంగ్రెస్ పార్టీ ఏమిటంటే ఇంత ముందంతా సీనియర్ నాయకులతో ముందు నుంచి మనం ఒకసారి కాంగ్రెస్ చరిత్ర తీసుకుంటే బాగా సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొదటి చిన్న వయస్కుల కింద లెక్క. అప్పుడు ఆయన పీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు అంత ముందున్న సీనియర్ నాయకులతో పోల్చుకుంటే ఈయన చిన్న వయసు కింద లెక్క. ఇప్పుడు ఈ తరంలో ఇప్పుడు చూస్తే షర్మిల గారు అతి చిన్న వయస్సులో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఫినిష్ అయిపోయింది. ఫినిష్ కావడానికి కారణం ఏమిటంటే, ఒకటి స్టేట్ డివైడ్ చేశారనే కోపము, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ని పనిగట్టుకొని వేధించారనే కోపము, కాంగ్రెస్ వైపు ఉంటే ఇక భవిష్యత్తు లేదనే క్లారిటీ ఉండడం వల్ల అందరూ వైసీపీ వైపు, కొందరు మినహాయిస్తే అందరూ వైసీపీ వైపు వచ్చేయడం ఒక కారణం. ఈ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు. అంటే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఆమె మళ్ళీ దానికి ఎంతో కొంత అదేమంటారు, అదేదో విద్య, సంజీవిని విద్య ఉంటుంది. సంజీవిని విద్య ఏంటంటే ఒక వేరు తెచ్చి అలా తాకిస్తే మళ్ళీ ప్రాణం పోసుకోవడం అనమాట. అలా సంజీవిని విద్య షర్మిల గారి దగ్గర ఉందా, అసలు ఏమీ లేదా? ఆమె రావడం కేవలం జగన్ గారికి నష్టం, అన్నకు నష్టం, అన్నతో సంఘర్షణ పడడానికి, అన్నని విమర్శించడానికే వస్తున్నారా, లేదా ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రణాళిక ఆమెకు ఉందా? ఆమెకు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవి ఇస్తారా? తెలంగాణ కాంగ్రెస్ అని, తెలంగాణ వైసీపీ ఆమె పెట్టుకున్నారే వైఎస్ఆర్ తెలంగాణ అని, కానీ దానికి ఏమీ వ్యాలిడిటీ లేదు.
ఎందుకంటే అది ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఊరికే కొంతకాలం కేసీఆర్ గారిని ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ఒక ఆయుధంగా ఆమె పనిచేశారే తప్ప అంటే కేసీఆర్ గారి వ్యతిరేకత ఎంతో కొంత పెరగడానికి, కాంగ్రెస్ గెలవడానికి కొంత దోహదపడ్డారే తప్ప నేరుగా ఆమె తన బలం ఏమిటో నిరూపించుకోలేకపోయారు. నేరుగా బలం నిరూపించుకోలేకపోవడం వల్ల ఇప్పుడు ఆ పార్టీ అంటే ఏమీ సీట్లు కానీ ఎక్కడా ఒక చిన్న గెలిచిన అభ్యర్థి అంటూ లేనటువంటి ఒక జీరో బేస్డ్ పార్టీని కాంగ్రెస్ తనలోకి విలీనం చేసుకుంటా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి అవసరం, కాంగ్రెస్కు 2 అవసరాలు ఉన్నాయి. ఒకటి, ఒకప్పుడు రూల్ చేసినటువంటి తమ పార్టీని మళ్ళీ బతికించుకునే అవకాశం ఈ రూపంలో ఏమైనా జరుగుతుందేమో అని ఒక ఆశ. 2, తమ పార్టీలోనే ఉంటూ తమ పార్టీలోనే ఎదిగి, అంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఈయన భవిష్యత్తు అప్పట్లో ఫ్యూచర్ అంతా కాంగ్రెస్సే కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి లేకపోతే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈయన కడప ఎంపీ టికెట్ ఎవరిస్తారు? అది ఉండడం వల్ల, లెగసీ ఉండడం వల్ల ఆయనకి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కావడం వల్ల సులభంగా ఆయన ఎంపీ కాగలిగారు. మామూలు పరిస్థితుల్లో ఎంపీ కావాలంటే మీకు ఢిల్లీలో టికెట్ తెచ్చుకుంటే తప్ప కాలేరు. ఈ మా పార్టీలోనే ఎదిగి మా పార్టీనే ఫినిష్ చేసి ఢిల్లీకే సవాల్ చేసి ఈయన ఇంత చేశాడు కదా, ఈయనకి ఎంత నష్టం చేయగలము మేము అనేది వాళ్ళకి మైండ్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు తమ పార్టీని బతికించుకోవడం కంటే వైసీపీని డిస్మాంటిల్, అంటే వైసీపీని ఓడించి వైసీపీని దెబ్బతీస్తే, వైసీపీ ఓట్ బ్యాంకుని చెల్లాచెదురు చేస్తే ఆ ఓట్ బ్యాంక్ మళ్ళీ 2029 నాటికైనా సరే మన వైపు వస్తుంది అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆశ. అందువల్ల వాళ్ళు షర్మిల గారు కాంగ్రెస్లోకి వస్తానంటే ఈ వ్యూహాలు, ఈ రాజకీయాలన్నింటి మధ్య షర్మిల గారిని వారు ఆహ్వానించి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వారసరాలుగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పి ఇక మీదట ఢిల్లీ వాళ్ళు ఒక నాటకాన్ని చూస్తారు. ఇక్కడ అన్నా చెల్లెల అన్నదమ్ముల సవాల్ అని సినిమాలు వచ్చేటివి. అసలు ఈ వ్యూహము కాంగ్రెస్ పార్టీదా, లేకపోతే వెనకుండి ఈ రకంగా ఏమన్నా టీడీపీనే చేసిందా? ఇలాంటి అనుమానాలు కూడా ఉంటాయి కదా. అంటే టీడీపీ కాంగ్రెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత ఇప్పుడైతే శక్తి లేదు, కానీ టీడీపీ ఎంతో కొంత షర్మిల గారు వస్తే మనకు లాభము, అంటే కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే కూడా జగన్కి జరిగే ప్రతి నష్టము కూడా అది టీడీపీకి లాభము అనే ఒక ఈక్వేషన్ ఉంది. జగన్ గారికి నష్టం జరిగితే, వైసీపీకి నష్టం జరిగితే ఆ ఓట్లు ఎవరికి వస్తాయి? జనరల్గా ఓటర్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఏ పార్టీ గెలుస్తుంది అని ఆలోచించి వేస్తారు. జగన్ గారికి ఓటు వేయకూడదని డిసైడ్ చేసుకున్న వాళ్ళు, అయ్యో మన పాత రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, రాజశేఖర రెడ్డి గారి వారసురాలు కదా అనేసి షర్మిల గారి పార్టీకి ఏం వేయరు, కాంగ్రెస్ పార్టీకి ఏం ఓటు వేయరు. ఎందుకంటే మీకు నియోజకవర్గంలో పోటీ పడుతున్న అభ్యర్థులు చూసినప్పుడే క్లారిటీ వస్తుంది, ఓహో వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరు అని. ఈ క్లారిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్కి ఓటు వెయ్యాలా వద్దని డిసైడ్. హార్డ్ కోర్ వాళ్ళు ఉంటారు అనుకోండి, పాత వాళ్ళకి హస్తం కనిపించగానే ఏమీ కనపడకుండా గుద్దేస్తారు. అంటే ఇప్పుడు గుద్దేయడం కాదు, ఈవీఎం నొక్కుతారు. వాళ్ళు వేస్తారేమో కానీ మిగతా వాళ్ళు ఆచితూచి గెలుస్తుంది అనుకున్న పార్టీకే వేస్తారు. అది వైసీపీ కావచ్చు, టీడీపీ అలయన్స్ కావచ్చు. ఓకే సరే, అయితే మరి ఇంకొక కథనాలు వినిపించాయి కదా, ఆయన బుజ్జగిస్తున్నారు జగన్ గారు ఆమెని రావద్దని. అంటే ఆయన ఫెయిల్ అయ్యారా, లేకపోతే అలాంటి ఏం జరగలేదు అనుకోవాలా? అది ఆ కథనాలు నిజం కాదు. నేను నిన్న కూడా చెప్పాను, ఆయన బుజ్జగించడము అంటే కుటుంబం కాబట్టి కుటుంబంలో మాడుకోవడము ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక సంఘర్షణ వచ్చింది. సంఘర్షణకు కారణం ఏదైనా కావచ్చు, అందరూ అనుకున్నట్టు అన్న చెల్లెలు విభేదాలు కావచ్చు, లేదా ఆస్తి తగాదాలు కావచ్చు, లేదా ఈమెకి రాజకీయంగా ఏమి స్థానం కల్పించకపోవడము అనే ఒక కోపం కావచ్చు. కారణాలు ఏమో మనకు తెలియదు, కారణాలు మనం ఊహించుకోవాల్సిందే. కానీ అన్న చెల్లెళ్ళకు మాత్రమే కారణాలు తెలుస్తాయి. ఇప్పుడు ఆ కుటుంబంలో ఏ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సహజంగానే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, విజయమ్మ గారు ఇంకొకరు ఆ సంఘర్షణ సమసిపోవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాన్ని బుజ్జగింపులు అని మనం అనుకుంటాం. కానీ పొలిటికల్గా ఆలోచిస్తే మాత్రము జగన్ గారి వైఖరి కానీ జగన్ గారి వ్యూహాలు తెలిసిన వాళ్ళు, అంటే పాలిటిక్స్లో ఆయన ఎలా ఉంటారు అనేది మహామహుల్ని ఆయన ఎప్పుడు కేర్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తన తండ్రి సహచరులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఆయన తన టీంను తయారు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ వాళ్ళందరికీ కోపం వస్తుందేమో, వాళ్ళందరినీ బుజ్జగించాలేమో అని ఏనాడు అనుకోలేదు. సోనియా గాంధీతో కూడా ఆయన ఘర్షణ పడగలిగారు. కాబట్టి
షర్మిల గారి వల్ల నష్టము జరుగుతుందా జరగదా పొలిటికల్గా అనే దాన్ని పక్కన పెడితే సంఘర్షణకు సిద్ధమైతే మాత్రమే ఈయన బుజ్జగించడము ఇవన్నీ చేయరు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ జనవరిలో ఆ ఇంట్లో నిశ్చితార్థం ఉంది కాబట్టి ఆయన వస్తారా రారా, వస్తే ఎలా ఉంటారు అంటే ఒక వివాహము, ఒక ఎన్నిక, ఒక సంఘర్షణ, ఒక అన్నా చెల్లెళ్ళ అంటే మామూలుగా అన్నదమ్ముల సవాల్ అని సినిమా వస్తాయి కానీ అన్నా చెల్లెళ్ళ సవాల్ ఎక్కడ రాలేదు. కొత్త కథ చూస్తున్నాం, కొత్త రాజకీయాన్ని చూస్తారు. ఈ దీంట్లో కుటుంబ పెద్దగా విజయమ్మ గారు కొడుకు వైపు ఉండాలా లేదా కూతురు వైపు ఉండాలా? ఇప్పటివరకైతే ఆమె కూతురు వైపే ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. కానీ రేపు షర్మిల గారి పార్టీ పెడితే విజయమ్మ గారు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్గా వచ్చి మాట్లాడతారా? మాట్లాడితే ఏం మాట్లాడతారు? విమర్శలు కూడా గట్టిగా చేస్తారా? కొడుకు మీద ఇంతకాలము జగన్ బాబుని మీరు గెలిపించండి అని కోరిన విజయమ్మ గారు ఇప్పుడు వచ్చి షర్మిల గారిని గెలిపించండి, జగన్ బాబు విధానాలు బాగలేవు, రాజకీయంగా ఆయన సరిగా లేడని చెప్తారా? చెప్పలేరు. కాబట్టి చాలా విచిత్రమైన కుటుంబ సంఘర్షణ, రాజకీయ సంఘర్షణ, ఈ రెండు మిళితమైనటువంటి ఒక కొత్త రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం మనం. ఇంత మునుపు ఎప్పుడు లేదు ఇది. ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయాలు జరిగాయి కానీ అది వేరే రాజకీయం. అక్కడ అన్నా చెల్లెల రాజకీయం ఏనాడు జరగలేదు. అన్న ఒక పార్టీలో, చెల్లి ఒక పార్టీలో, బాలకృష్ణ, పురంధేశ్వరి గారు వేరు పార్టీల్లో ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరి మధ్య నేరుగా సంఘర్షణ అంటే ఒక రాష్ట్ర స్థాయి సంఘర్షణ ఎప్పుడు జరగలేదు. అది పరిమితమైన సంఘర్షణ. అది ఇది కొత్తది. ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ, ఒక అధినాయకుడు, ఆయన చెల్లి ఇంకో పార్టీకి అధినేత, ఈ రెండు పార్టీలు, ఈ రెండు వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణ, జరిగే రాజకీయ పోరాటం రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక 4-5 నెలల్లో చూడబోతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.